అందరికీ షలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండము 34వ అధ్యాయం 20వ వచనం చదువుకునే ముందు ఒక పల్లవి పాడుకొని ముందుకు కొనసాగుతాం. వాడపారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాడపారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా. మౌనతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితాలన్నపై ఉన్నది. మౌనతుడా నీ కృపలో నేను నివసించుట. మౌనతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవితాలన్నపై ఉన్నది. నా జీవితాలన్నపై ఉన్నది. హల్లెలూయా. నిర్గమకాండము 34వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమెరలను గొప్పవిగా చేసేదను. మన యొక్క పొలిమెరలను గొప్పగా చేయాలి అంటే కొన్ని విషయాలు మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అవేమనంటే, మనము ఆ సంవత్సరముకు మున్మారు ఈ పండగలను ఆచరించడానికి యావే మందిరమునకు వెళ్ళినప్పుడు మన పంటను ఎవరు ఆశింపరు, లేదంటే మన భూమిని ఎవరు ఆశింపడని తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకొక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 25వ వచనములో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు. పులిసిన పిండితో బలి రక్తమును అర్పింపకూడదు అని మనకు హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాడు. ఆ పండుగలో పులిసినది ఏది కూడా ఉండకూడదని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే ఆ పులిసిన దానితో బలి రక్తమును కలపకూడదని కూడా మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇంకా పస్కా పండుగలో మిగిలిన మాంసమును ఉదయం వరకు కూడా మనము ఉంచుకోకూడదు. ఉదయం వరకు కూడా ఉంచుకోకుండా ఆ దినమునే, ఆ సాయంత్రమునే వీలైతే మరి పడవేయటము, కాల్చివేయటము, లేదంటే ఇతరులకు పిలిచి పెట్టడము చేయాలి. తగినంత మాత్రమే మనము వండుకునే వారిగా ఉండాలని హషేం వారు ఈ దినమున మనకు తెలియజేస్తూ ఉన్నాడు. భూమి యొక్క ప్రథమ ఫలం మందిరానికి తీసుకురావాలి. ఆ పండుగల దినాలలో మనం చేయవలసినవి కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు హషేం వారు. భూమిలో పండే ప్రథమ ఫలముగా ఉన్న పంటను మందిరానికి తీసుకురావాలి. అది యావేది, అది లేవీయులది అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. 28వ వచనములో మోషే శాసనములను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు, కొండ మీదకి ఎక్కినప్పుడు మోషే వారు 40 రాత్రింబగళ్ళు ఆ కొండ మీద ఉన్నారు, సీనాయి కొండ మీద. ఆ సమయంలో నీళ్లు త్రాగలేదు, భోజనము చేయలేదు. కఠిన ఉపవాసం ఉండినట్లుగా మనము ఇక్కడ తెలుసుకుంటున్నాం. అంటే మన రక్షకుడు, మన ఎలోహిం, మన అడోనాయ్, మన దేవుడు ఎలాంటి వాడంటే నీకు నాకు ఆహారము లేకుండా జీవింప చేసేవాడని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మనం ఆహారం కోసము, దుస్తుల కోసం, ఆర్భాటం కోసం మనం ఆశపడుతూ ఉంటాము, ఆరాటపడుతూ ఉంటాము. కానీ మన హషేం వారు ఏమీ లేకయే
జీవింపచేసేవాడిగా ఉన్నాడు. మనం ఆహారం అన్నపానములు పుచ్చుకొనకుండా కూడా ఆయన మనము జీవింపచేసేవాడు ఉన్నాడు. ఎప్పుడు అంటే ఆయన ప్రణాళికలు, ఆయన చిత్తములో, ఆయన మార్గములో మనం పాలిభాగస్తులమైనప్పుడు మాత్రమే. ఆయన చిత్తాన్ని ఎరగాలి, మనం తెలుసుకొనాలి, ఆయన మార్గాలను వెతకాలి. వెతికితే మనకు ఆయన తెలియజేసేవాడే ఉన్నాడు. తగు రీతిగా మనల్ని ఆయన నడిపించువాడే ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరి అక్కడ మోషే గారు ఆ సీనాయి కొండ మీద ఉన్నప్పుడు భోజనం చేయలేదు, నీరు తాగలేదు 40 రోజులు 40 పగలు. అంత మాత్రమే కాకుండా హషెం వారి ప్రకాశము, మహిమ మోషే వారి మీదకి వచ్చి ఆయన ముఖము వెలుగు వలె ప్రకాశించింది. కాబట్టి ఇజ్రాయేలీలు మోషే గారి యొక్క మహిమను చూడలేక, ముఖాన్ని చూడలేకున్నారు. అది గ్రహించిన మోషే వారు వారితో మాట్లాడుతున్నంతసేపు కూడా ముసుగు వేసుకొని, తల మీద ముసుగు వేసుకొని వారితో మాట్లాడి వారికి వివరించినట్లుగా మనము ఈ లేఖన భాగంలో, అధ్యాయంలో తెలుసుకుంటున్నాం. మళ్ళీ తిరిగి ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ముసుగు తీసివేసి తిరిగి వెళ్ళినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, మనము మందిరమునకు వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొని మందిరమునకు రావాలి. అంత మాత్రమే కాకుండా మనం భూమి పంటను, తొలిచూలి పంటను మందిరమునకు తేవాలి. నీ శక్తి కొలది మందిరమునకు తీసుకొని రావాలి. అలాంటి అప్పుడే నేను ఆశీర్వదింపబడగలం, ఆయన మార్గాలను తెలుసుకొనగలము, ఆయన పరిశుద్ధతను ధరించుకొనగలము. ఆ రీతిగా మనల్ని హషెం వారు నడిపించునుగాక. ఆమేన్.